చాలా ఏంటి ఆల్మోస్ట్ 10 years తర్వాత కలిసాం మేము. అంత బాగా జాబులు చేస్తున్నా కష్టపడ్డారు, చాలా సంతోషంగా వెరీ హ్యాపీ అమ్మాయి. చాలా కానీ నేను ఇప్పుడు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సంబంధం వచ్చిందంటే కదా చెప్తా లేనుకున్నాం. అప్పుడు పర్ఫెక్ట్, ఇప్పటికీ పర్ఫెక్ట్. డ్రాయింగ్ అనుకొస్తుంది కానీ వాడు దగ్గరకు వచ్చింది భయపడేవాడు. ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా. వచ్చినందుకు మెటీరియల్తో వచ్చేవాడు. అంటే మనం ఏదైతే ఎలా చేసామో అది కంప్లీట్ చేస్తాం మన దగ్గర రాంగ్ అని చూసాను 10 years అయిన తర్వాత. సరే అంతకుముందు చదువుతుంది, చదువుతాను కామని అనుకోండి. కానీ వాడు చెప్పాడు, సార్ ఎంబీఏ చేస్తున్నాను, 10 మంది ఇట్లా కలుపుకోవాలనుకున్నాము, మీరు తప్పకుండా రావాలంటే ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా చెప్పాను. సరే ఫాలో అవుతున్నారా లేదా 2 days నుంచి కూడా ఫాలో అప్ చేస్తున్నాను. మీరు పెట్టుకున్నారా లేదా ఎవరైనా ఒకరు రాకపోయినా వాడు రాకపోవడం కాదు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒకడైతే ఇప్పుడు ఎందుకు చదవకపోదానని వేరే వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నాను. రికార్డ్ చేయమని కాల్ వస్తుంది. రికార్డ్ అవుతుంది. దాదాపు 1600 స్టూడెంట్స్ తో టచ్ అయింది సార్. 1600 14 years అయింది. ఒక బ్యాచ్ 120, 130. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ మన చంద్రబాబు నాయుడు వేరే వేరే వాళ్ళు అనుకుంటే కృష్ణకాంత్ ఉండేవారు. కృష్ణకాంత్ ఉప గవర్నర్ గానే జరిగిన ఉండేవాడు. ఆయన డైరెక్ట్ ప్రెసిడెంట్ వస్తుందని అనుకున్నాడు. ఆ టైంలో ఏమనుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ డిఆర్డీఏ చైర్మన్ తీసుకొని ప్రెసిడెంట్ గా మొత్తం నామినేట్ చేసి సెంట్రల్ చేసేది అనమాట. ఆయన పోస్ట్ కూర్చునేటప్పుడు చెప్పాడు, నా ప్రెసిడెంట్షిప్ అయ్యే 5 years లోపండి నేను 5 లక్షల మంది పిల్లలతో కోఆర్డినేట్ చేస్తూ మీటింగ్ చెప్పాలని చెప్పేసి అనుకున్నాడు. 5 లక్షల మంది సైంటిస్ట్ని తయారు చేయాలనే భావనతో పోస్ట్ ఎక్కాడు. ఆ దిగే లోపు ఆయన ఎక్కడైతే ప్రెసిడెంట్ గా మూమెంట్ తిరుగుతుంటాడు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్ కంట్రీ తిరుగుతుంటాడు కదా, వెళ్ళినప్పుడు నా ముందు ఆయన ఫస్ట్ ఏంటండి, నేను వచ్చి నీ దగ్గర మాట్లాడబోయేటప్పుడు మీటింగ్ లో నాకు ఒక ఆడిటోరియంలో 1000 పిల్లలు ఉండాలని ఒక లెక్క పెట్టాను. అది చేసిన తర్వాత మా ప్రెసిడెంట్ ఆఫీస్ మీద ఫోన్ చేసి చెప్తే అప్పుడు నా ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది అని చెప్పి అక్కడ ఏమన్నా ఆయన 5 years దిగే లోపు ఆయన అనుకున్న టార్గెట్ 5 లక్షల మందిని అంటే గురువు గారు అది 1600 అయింది అంటున్నాడు కదా, 1600 సరే ఆ భావన వేరే వదిలేసేయండి. రెండోది ఏంటంటే అది అట్లా 16,000 వరకు అంటే ఓపిక దేవుడు ఇవ్వాలి. And ఎందుకంటే 10th class spirit is different. I'm not saying about other classes. మీరు 10th class వదిలేగారు కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు మీ లైఫ్ లో రాయలేదు. హైదరాబాద్ ఇప్పుడు వచ్చే బ్యాచెస్ ఎలా ఉన్నారంటే ఇంటి దగ్గర పుస్తకం ఓపెన్ చేయలేదు. ఓపెనింగ్ అంతా స్కూల్లో చెప్పడం, ట్యూషన్స్లో చెప్పడం. వాడిని చివరికి ఇక్కడ మార్జిన్ కొట్టేది ఏంటంటే నా కళ్ళ ముందు చేస్తేనే వాడు నమ్మాలంటే. మనప్పుడు నేను బెటర్ చెప్తున్నా. అప్పటికిప్పటికి మీరు ఫీల్డ్ వదిలేసి కూడా చెప్తున్నా. వచ్చిన పిల్లవాడు ఎలా ఉన్నాడంటే నా ప్రాబ్లం అయిపోయిన తర్వాత గీత కొట్టా అంటే వాడు నా కళ్ళ ముందు చేస్తేనే చేసినట్టు. లేదా రేపు పొద్దున ఆ గీత కూడా అట్లాగే వస్తుంది కొట్టకుండా. వాడు ఆపాలి పట్టించుకోండి. అట్లాగే మా గురుగారు చెప్తాను. అంటే ఎప్పుడైతే లెక్క పెట్టారు 1600 స్టూడెంట్స్ అని అన్నాడు, నాకు ఈయన చెప్పింది గుర్తుపోయి చెప్తాను అనమాట. ఆ పీరియడ్ 5 లక్షల మంది కంప్లీట్ చేశారు అనమాట. ఆ 5 లక్షల మందిలో కనీసం ఏ ఇతను నమ్మకపోయినా కనీసం 4 లక్షల మందిని సైంటిస్ట్ అవుతారు. సైంటిస్ట్ ఏదో కొత్తది కనిపెట్టి దేశం మొత్తానికి వాళ్ళు ఎంత ఉపయోగం. యూనివర్సిటీ వచ్చి మీరు కండక్ట్ చేశారు కానీ స్పీచెస్ చాలా బాగుంటాయి సార్. కంపల్సరీ డెఫినెట్లీ ఇన్స్పైర్ అవుతాం ఆ మూమెంట్ కన్నా సరే. స్పీచెస్ చాలా చెప్పాడండి. ఒక స్టూడెంట్ చెప్పినప్పుడు చెప్పాడు అనమాట. వాళ్ళ ఫాదర్ గారు చాలా పేదవాడు. ఒక కథ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఐడియా కావాలి. ఫిషర్మ్యాన్ సన్ ఒక ఫిషర్మ్యాన్ సన్ ఉంటాడు అబ్దుల్ కలాం. వాళ్ళ ఫాదర్ ఫిషర్మ్యాన్ అంటారు. ఫిషర్మ్యాన్ చాలా అతి పేదవాట. అతి పేదవాడు అయితే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. మా వాళ్ళ ఆ గ్రామానికి ప్రెసిడెంట్ అయ్యాడు.
ప్రెసిడెంట్ ఎవరో ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత సాయంత్రం పూట వాళ్ళు ఎవరో లోకల్స్ అంతా వచ్చి ఏంటి శాలవ ఒకటి, పాంగులం ఒకటి, తర్వాత దాంట్లో కొద్దిగా డబ్బు ఏదో పెట్టేసి ఆయన సన్మానించాలని వచ్చాడు. ఎవరిని? అబ్దుల్ కలాం గారి తండ్రి. అంటే వీడు చిన్నపిల్ల ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని. వాళ్ళ మామూలుకి వచ్చాను, డాడీ ఏంటి అని చెప్పేసి అడిగితే లోపలికి వచ్చిన తర్వాత మీ డాడీకి ఏదో సన్మానం ఇవ్వాలని ఇచ్చాను ఇచ్చాము మేము, వాటి మీ డాడీ లేచిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి చెప్పేటప్పుడు పిల్లాడికి తెలియదుగా, నేనేదో రాసుకుంటున్నాను, నేనేదో చదువుకుంటున్నాను. సరే పెద్దవాళ్ళు వచ్చినారు, డాడీకి ఇస్తామంటే ఇస్తారని చెప్పేసి అన్నాను అని నేనేదో తీసుకొచ్చి లోపలికి వచ్చాను. సరే వాళ్ళ ఫాదర్ నిద్ర లేచిన తర్వాత ఇట్లా ఎవరో వచ్చారు డాడీ, ఇదిగో నీ కోసం వెండి ఇవ్వమన్నారు, ఇదిగో నీకు ఇస్తాను అని చెప్పి వెండి తీసుకురాని. ఆ ఫాదర్ ఆ కొడుకుని లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళు వచ్చిందే మనకి ఇచ్చారంటే ఒక ఆశతో వచ్చి ఇస్తారు. ఇవాళ మనం ఒప్పుకున్నామంటే దీనికంటే ఎక్కువ మన దగ్గర నుంచి ఆశించడానికి వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కాబట్టి ఇప్పుడు 10 రూపాయలు పెట్టి మన దగ్గర పెట్టారంటే రేపు పొద్దున నాకు సంబంధం లేదు కూడా 20 రూపాయలు మన దగ్గర తీసుకున్నాను ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. అసలు ఇది నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు, ఇంకోసారి ఈ పని చేయకుండా నేను అలాంటి వాటి కాదు చూస్తాను అని చెప్పేసి కొడుకుని మందలించాను. ఈ రోజున తల్లిదండ్రులు అలా ఉండాలా? 10 రూపాయలు వచ్చింది కదా నేను పక్కన తీసుకెళ్ళి మరి ఇంతే ఇచ్చారా అని అడిగే రోజులు ఉన్నారు అని చెప్పారు. అంటే అక్కడ ఏంటంటే ఆయనకి చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు అలా నేర్పారు. నిజంగా ఇది చెప్పాలంటే ఒక రకంగా గ్రేట్నెస్. ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చాడని ఆ రోజుల్లో తండ్రి అట్లా ఉండేవాడు. మీకు ఇన్సిడెంట్ తెలుసు బాబు రాజేంద్ర ప్రసాద్ జెండా ప్రతిష్ఠ చేయడానికి జెండా ప్రతిష్ఠ చేయాలి. ఇచ్చేద్దామా మనము? మదర్ రిలేటివ్ ఎక్స్పైర్ ఎవరు చెప్పకుండా రూమ్ లోనే పెట్టి ఆయన వస్తే వచ్చాడులే, మనం చేసేది మనం చేద్దాం. ఆయనతోటి మనకే మధ్యాహ్నం వచ్చి రండి, ఎవరైనా ఒకరు రండి నాతో పాటు అది తీసి. ఎందుకంటే మన డ్యూటీ ఎప్పుడు ఆ రకంగా మనం కష్టపడి ప్రతిదీ చేస్తాం. డ్యూటీ కాదన్నట్టుగా మనం ఎప్పుడు హయ్యర్ లెవెల్స్ పోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఒకే కంపెనీలో ఉండి ఆ శాలరీతో శాలరీకి వచ్చింది కదా, కొంచెం పెద్ద కంపెనీ, కొంచెం మన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఆ ఉద్దేశంతో మొదలుపెట్టి అన్ని ఫీల్డ్ ఓకే ఓకే సరే 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 సార్ గారి ఇంటికి వచ్చేసేయండి. వచ్చే టైం వేస్ట్ చేయకుండా వచ్చే ఉన్నారు. నేను సర్ప్రైజ్ లే వచ్చిన తర్వాత నువ్వే సర్ప్రైజ్ అవుతావు. అదే తానాకలు ఉన్నాను రాళ్ళబెట్టి పిలిచాను. ఈ పొజిషన్ హయ్యర్ పొజిషన్ పోవాలని నాకు 2 years బ్యాక్ కలిగింది. ఎందుకు మాట స్కూల్కి వెళ్ళింది. అసలు ఐఐటి ఏంటో చైతన్య ఏంటో తెలుసుకున్నాం. నేను ఐ ఫేస్ 4 interviews. Generally they won't take more than 45 years. 50 years యాక్సెప్ట్ చేయాలి. ఏజ్ కు ఒక ఇంటర్వ్యూ పెట్టారు. పెట్టి ఫిక్స్డ్ హైయెస్ట్ శాలరీ ఏజ్ లో పెట్టి అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. అదేంటంటే మనకు ఒక డిటర్మినేషన్ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. పట్టుదల కలగాలన్నమాట. అలాగే సెలెక్ట్ అయిన తర్వాత ఏంటంటే హాలిడేస్ ఉండవు అక్కడ జనరల్ సమ్మర్. అందుకని మళ్ళీ బ్యాక్ వచ్చిన మీరు జాబులు ఎక్కడైనా చేస్తున్నా కానీ ఎప్పుడు అదే ఫిక్స్ అనుకోవద్దు. ఎప్పుడు మంచి పోస్టులు ఎక్కడైనా హైయర్ జాబ్స్ కోసం ట్రై చేస్తా ఉన్నారు. నువ్వు భోజన గారిలో కూర్చుంటే ఎట్లా? ఆయన ఎప్పుడు కూర్చోడు వంశీ చేయొచ్చు కదా. వంశీ సైడ్కి వెళ్ళు. ఎవరైనా గురుగారు దగ్గర నుంచో ధాన్యం పెద్ద చిన్న ఏం లేదు, అందరూ నుంచోవచ్చు. ఇక్కడ ఇలానే వచ్చేస్తుందా?
దాని పైకి అనేసి సాయి తను కూడా కావాలి